ఇక హస్తమయం. మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం. 102 స్థానాలలో పోటీ చేస్తే గెలిచింది 16. ఓ అవ్వ ఇజ్జత్ పోయింది కాదురా నాయన. 102 స్థానాలలో పోటీ చేస్తే 16 స్థానాలట. రేపు పొద్దుగాల మా తెలంగాణలో ఏమవుతుంది తెలుసా అయ్యా? రేపు పొద్దుగాల మా తెలంగాణలో ఏం జరుగుతుంది అనుకుంటారు మీరు? ఇక్కడ 119 స్థానాలలో పోటీ చేస్తే 9 స్థానాలు వస్తే కూడా ఎక్కువనే. ఇది 2028 చరిత్ర, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నా ఇక్కడ ఏం కాదు. ఇక్కడ ఎంత ఇజ్జత్ పోయిందో దానికి డబల్ రేట్లు తెలంగాణలో ఇజ్జత్ పోతుంది కాంగ్రెస్ పార్టీది. మీరు చూడుర్రి, 2028 తెలంగాణలో జరగబోయే సునామీని తట్టుకోవడానికి ఒక్కొక్కడి గుండెలు సరిపోవు, చెప్తాను కదా. ఈడెంత మీ ఇజ్జత్ అంతా పోయింది కదా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలరా ఇక చూడుర్రి, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని వద్దు వెళ్ళిపోరు కట్లే అంటాం కదా మన కుక్క ఇంటి మీద కత్తి, గట్లనే వెళ్ళిపోమన్నారు వీళ్ళు. ఘోరంగా వెళ్ళిపోమన్నారు. 102 స్థానాలండి. 102 స్థానాలలో 16 స్థానాలు ఏమొచ్చినాయడా? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే 102 స్థానాలలో 16 స్థానాలు గెలుపొందిల్లు అంటే ఇక వీళ్ళు ఏం చేస్తారు, ఏమవుతుంది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో హస్తం పార్టీ అస్తమైపోయింది. ఇక తెలంగాణలో కూడా సమాధి కట్టే రోజులు వస్తాయి అతి త్వరలో. ఇప్పుడే ఏం కాదు, కొంచెం. ఇక అన్న మాత్రం నేను చెప్తున్నా, రేవంత్ అన్న 5 ఏళ్ళు ఉండాలి. రేవంత్ నిజస్వరూపం ఏంది, రేవంత్ పరిపాలన ఎట్లా చేస్తాడు, రేవంత్ మంచితనం ఏంది, షేడేంది, అన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి. అప్పుడు 3 రంగుల జెండా అంటారా, అప్పుడు ఏమంటారు, ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలు చూసుకుంటారు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. కాంగ్రెస్ వల్లే బీజేపీకి మనగడ దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే గట్టి పునాది. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా 600 అయినా 100, 101 తెలంగాణలో ఖచ్చితంగా కూడా మీరందరూ యాడ్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణలో 100కు 1000% ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. లేకపోతే అంతే. రేవంత్కు గుండుసున్న మహారాష్ట్రలో ప్రచారం చేసిన ఏ ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ దాదాపు 10 నియోజకవర్గాలలో రేవంత్ ప్రచారం, మరో 10 నియోజకవర్గాలలో మంత్రుల క్యాంపెయిన్, ఏ ఒక్క చోట కూడా గెలవని కాంగ్రెస్ అభ్యర్థులు, సీఎం ప్రచారం చేస్తున్న చోట కూడా ఓటమి. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సీతక్క ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులకు 70,000కు పైగా కూడా పట్టం కట్టిల్లట. సరిహద్దు నియోజకవర్గాలకు అస్తానికి టాటా బై బాయ్, తెలంగాణ నేతలను నమ్ముకుని నిండా మునిగిన ఢిల్లీ పెద్దలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రేవంత్ 10 సార్లు పోయినా ఒక్క సీటు గెలవాలి, అయిపోయింది. మా రేవంత్ అన్న చరిష్మా ఇది. ఎస్, మా రేవంత్ అన్న పోతే అట్లా అవుతుంది. మీకు తెలియని విషయం ఉంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారు. సో మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో నేను తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పేది ఒకటే అంశం. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. దయచేసి మనకు మన రాష్ట్రం కావాలా లేకపోతే ఇంకేం కావాలి అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, పూర్తి స్థాయిలో చెప్తున్నా, వైఆర్టీవీ రంజిత్ అనే వ్యక్తికి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోరి. వైఆర్టీవీకి మద్దతు ఇవ్వండి, జర్నలిజాన్ని కాపాడండి. వైఆర్టీవీ రంజిత్కు ప్రాణాలకే ముప్పు ఉన్నది, నేనే చెప్తున్నా. నాకేం జరిగినా చెప్తున్నా, నన్ను ఎస్ఓటీ పోలీసులు ఆ రోజు ఎట్లా గుంజుకపోయిల్లో, పోలీసుల ముసుగులో ఇంకెవరైనా వచ్చినా జరగబోయే విపత్కైతే నాకు సంబంధం లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలుగా నేను అడిగేది ఒకటే, నా ప్రాణానికి కాంగ్రెస్ పార్టీ నుండి 30 ఉన్నది, నాకు పక్కా సమాచారం ఉన్నది. కాబట్టి ఏంది అంటే, పోరాటమే ఎజెండా. బానిసత్వానికి జై అయితే కొట్ట, 600 అయినా 100, 101 నేను ఖచ్చితంగా చెప్పేది ఒకటే, వైఆర్టీవీ ఈ ఛానల్ కాపాడుర్రి, నన్ను కాపాడుర్రి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఈ కాంగ్రెస్ కుట్ర కోణాలలో హత్యా రాజకీయాలకు కూడా తెరలేపింది, దాంట్లో జర్నలిస్టులను కూడా భాగం చేసింది. నాకు ఇప్పటికీ చెప్తున్నా, స్టిల్ మరొక 2 గంటలలో నా చుట్టూ జరగబోయే రెక్కి, నా కోసం ఎంక్వైరీ చేస్తున్న ప్రెస్ అని చెప్పి వచ్చిన పోలీసులు, లేకపోతే ఇంకెవరు ఫోటోలతో సహా మీకు వీడియో వస్తుంది, వేచి చూడండి. కానీ ప్రాణాలకైతే ముప్పు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఏం జరిగినా రేవంత్దే బాధ్యత.